ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము కూడా బాగున్నాం. మీరు మా పరిచర్యను ఎంతగానో ఆదరిస్తున్నారు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మానవుని జీవితంలో కోరికలు ఉంటాయి. కోరికలు లేనివాడు ఎవరూ లేరు. అంటే ప్రతి వ్యక్తిలో కోరిక అనేది సహజం. ఈరోజు రకరకాల కోరికలు కోరేవాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈరోజు నీ కోరిక ఏంటి? ఎలాంటి కోరిక కోరుతున్నావు? కొంతమంది అంటారు మా పిల్లలు గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరుకునేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు మా పిల్లలకి మంచి డాక్టర్ని చేసి పెళ్లి చేయాలంటారు. ఇంకా రకరకాల కోరికలు, నా పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, మరి ఇంకా ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వేం కోరుకుంటున్నావు చూద్దాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారి కోరికలు ఏంటి? 106వ కీర్తన 15 వచ్చింది చదవండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదువు మళ్ళా. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఆమేన్. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, ఈరోజు నీ కోరిక ఏంటి? నీ మనవేంటి? నువ్వు కోరినది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు కనుక నీ కోరిక నెరవేర్చాలంటే మరి ఎలా ఉండాలి? మనం కోరుకునేది కూడా అది దేవునికి ఇష్టమైంది ఉండాలి. 145వ కీర్తన 19 వచ్చింది చదవండి. మరి ఎవరికి దేవుడు మా కోరిక తీరుస్తాడు? తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఎవరు పడితే వాళ్ళకి కాదు. నీ కోరిక నెరవేరాలంటే దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము ప్లస్ భక్తి రెండు ఉన్నప్పుడే మన కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఈయనకి చిన్ననాటి నుండే దేవుని యందు భయం ఉంది. అంత మాత్రమే కదండి, భక్తి కూడా ఉంది. గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు మేపుతూ ఆయన ఆ యొక్క సంగీతం దేవుని స్తుతిస్తూ సితారా పట్టుకొని పాటలు పాడుతూ దేవుని మహిమపరిచేవాడు. అంటే చిన్ననాటి నుండే దావీదులో దేవుని భక్తి ఉంది, దేవుని భయం కూడా ఉంది, దేవుడు అంటే భయము ఉంది. అలాంటి వ్యక్తిలో కూడా ఒక కోరిక ఉందట. ఎందుకంటే కోరికలు సహజం మనుషులు అన్నాక. ఆయనకి ఏం కోరిక అంటే నేను రాజుగారికి అల్లుడు అవ్వాలి. చూడండి ఎలాంటి కోరికో. సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు మరి సౌలు. ఈ సౌలు గారికి అల్లుడు అవ్వాలని కోరికట. బా, అంటే తను ఎంత కోరిక చూడండి. ఈయన ఒక సామాన్య మనిషి, ఒక గొర్రెలు కాసుకుని పేదవాడు. అయితే మహారాజు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకోవాలన్న కోరిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దీన్ని చూస్తే ఇది సాధ్యమేనా? లోకంలో మనం సహజంగా చూస్తున్నట్టయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఒకవేళ ఆ పాపే ఒక ఇతను చేసుకోవాలన్నా కూడా తండ్రి ఊరుకోరు. అనామకుడికి నేను ఎలా ఇవ్వాలి నా పిల్లని? ఎవరైనా కోరుకునేది ఏంటంటే వారి బిడ్డలకి మా స్టేటస్ మించిన వారికి వీచి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే దావీదేమో గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఇంత చీప్గా ఎలా ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చదువుదా దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 26 వచ్చింది చదవండి. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక, అదిగో తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాజుకు అల్లుడు కావాలనన్న కోరికట. అంటే రాజుగారు ఫిలిస్తీన్లో ఆజానుబాహుడైన గొల్యాత్ అనే వ్యక్తి సవాడిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలతో. ఎవరైనా సరే కాసుకోండి, నా మీద యుద్ధంలో వచ్చి నన్ను గెలవండి, నా మీద విజయం సాధించగలరా? అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఉంటే రండి. అందరు గడగడలాడిపోతున్నారు. సౌలు రాజుతో సహా చాలా భయకంపితులైపోయి చాటింపేసేశారు. ఈ రాజ్యంలో ఎవరైనా సరే
ఆ యొక్క గొల్యాతుని జయించిన వానికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా, నా రాజ్యములు సగం ఇస్తా అని ఈ విధంగా చాటింపేశారు. అయితే ఈ వార్త దావీదుకి వినబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు నేను జయిస్తా గొల్యాతునంటే సౌలు అంటాడు, బాబు నువ్వు చూస్తే చిన్నవాళ్ళలాగా ఉన్నావు, ఇదిగో మరి ఈ చిన్నవాడు నువ్వు ఎలా యుద్ధంలో, అతను చాలా పెద్దవాడు, ఆజానుబాహుడు, పైగా యుద్ధ నేర్పరి, అన్నిట్లో అయినా మరి నీకన్నా అన్నిట్లో మంచి యుద్ధ నేర్పరి, మంచిగా ఫిజిక్ కూడా బలంగా ఉన్నాడు, బలశాలి, అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా జయించగలవంటే ఆయన అంటాడు, రాజా సింహాన్ని నేను చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత, నేను జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాను అని రాజుగారి దగ్గర దావీదు కూడా సవాల్ విస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే రాజుగారికి ఆశ్చర్యం అనిపించింది, ఎవరితను, ఎవరు అసలు ఆరాధీనంటే పలానా యెష్షయి కుమారుడు, ఇతను గొర్రెలు కాసుకునే వ్యక్తి. అసలు చూద్దాం, ఎంతోమంది రాజుగారు ఏమనుకుని ఉంటాడు, ఒకవేళ యుద్ధంలో గొల్యాతును ఓడించాలంటే ఏ మహారాజు వస్తారు, ఎవరు ఏ రాజు వచ్చేసి ఓడిస్తారనుకుంటే గొర్రెలు కాసుకుని ఈ దావీదు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు రాజుగారికి అల్లుడు కావాలనే కోరికను దావీదు జీవితంలో నెరవేర్చాడు. కారణం ఏంటి, అతను ఆశపడ్డాడు, అతను ఇది కోరుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అతను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి తన కోరికను దేవుడు నెరవేర్చాడు. నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని సామెతల గ్రంథంలో రాయబడింది. మరి నీతిమంతుల కోరిక ఆయన తీరుస్తాడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, 20వ కీర్తన 4వ వచనం చూడండి, ఈరోజు దేవుడు నీ కోరికని సిద్ధింపజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. చూడండి క్రైస్తవ జనాంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలం చేసే దేవుడు. ఏ ఆలోచనతో ఉన్నావు, ఏ కోరికతో ఉన్నావు, నీ కోరికని సిద్ధింపజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వాక్యం ఉంటున్నా ప్రియమై చెల్లి, ప్రియ తమ్ముడా, నీలో ఏ కోరిక ఉంది? మరి ఒక్కొక్కడు ఒక్కొక్క కోరిక. అన్నాకు ఒక కోరిక ఉంది, నాకు మగపిల్లవాడే కావాలి, అయ్యా నాకు మగపిల్లాడు కావాలి. ఆమె కోరిక ఏంటి? ఆమె గొడ్రాలని లోకమంతా కోడే కూస్తుంటే ఆమె దేవుని దగ్గర వెళ్ళి నా కోరిక నెరవేర్చాల్సింది, నాకు మగపిల్లవాడిని ఇవ్వండి. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇవ్వడా? మరి గొడ్రాలుగా ఉన్న అన్నా జీవితంలో చక్కని మగపిల్లవాడిని ఇస్తే, గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకెళ్ళి రాజుగారు అల్లుడిని చేసి సింహాసనం ఎక్కించేది దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయడా? ఆయన ఏదైనా చేస్తాడు. మన జీవితంలో మన బ్రతుకులు మార్చగలడు, మన స్థితిని మార్చగలడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం, ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమి? అదిగో ఇక్కడ చూసినట్లయితే దావీదు వృద్ధాప్య దశలో, ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, తన పడక మీద వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క మరి హగ్గీతు కుమారుడు అదోనియా గర్వించిన వాడే, ఇక నేనే కదా ఇంటి పెద్ద కుమారుని, నాకే రాజ్యం, మా నాన్నగారు తర్వాత నాకే నెక్స్ట్, నేనే ఇంకా రాజులయ్యేది అనుకుని గర్వించిన వాడై అనుకొని ఆయనకు అనుకూలమైన కొంతమందిని పిలిపించుకొని పట్టాభిషేకం చేయించుకుంటున్నాడు. ఈ వార్త బత్షెబాకు వినపడింది. బత్షెబా కోరిక ఏంటి? తన కుమారుడు రాజవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు ఈ 16వ వచనంలో, అయితే బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అదిగో ఈమె కోరిక అడుగుతున్నాడు రాజుగారు, నీ కోరిక ఏమిటి? నీ కోరిక ఏమిటి బత్షెబా? అడిగినందున ఆమె ఇలాగు మనవి చేశాను, నా ఏలినవాడా నీవు నీ దేవుడు యెహోవా జీవముతోడని నీ సేవకుడు నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడు సొలొమోనును నా వెనక ఏలువాడే నా సింహాసనం మీద ఆస్తిని చదివిచ్చితివే. ఇప్పుడైతే ఎలుచున్నాడు. ఈ సంగతి రాజు నీకు తెలియకే ఉన్నదా? అతడు ఎడ్లను, క్రొవ్వెల దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ
యాజకుల అభ్యర్థనను సైన్యపతి యెహోవా పిలిపించినే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వార్త బత్షెబ వచ్చి రాజుగారు చెప్తుంది. ఆల్రెడీ ఇతను ఇక నేనే రాజునని అందరూ ప్రకటన చేశారు, అభిషేకం తీసుకుంటున్నారు అని చెప్పగానే చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హలే 20 వచ్చి చదువుదా. నా ఏలువని రాజా, నా ఏలువని రాజు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆశ్చర్యుడు అందును గురించి ఇశ్రాయేలు కనిపెట్టుచున్నారు. ఇది గాక నా ఏలువని రాజు నీవు నీ పితరులు కూడా నిత్యం పొందిన తర్వాత నేను నా కుమారుడు సొలొమోనును అపరాధం ఎంచబడతాము. చూడండి, ఆమె అంటుందయ్యా, నీవు కనుక చనిపోతే మా జీవితంలో ఇక మమ్మల్ని ఎవరు లెక్క చేయరు, కానీ నా కోరిక ఒకటేనయ్యా, నా బిడ్డ రాజు అవ్వాలి. అయితే ఆ మాటకి 29వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు గారు, అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు నీ కుమారుడైన సొలొమోను నాకు ప్రతిగా నా సింహాసనం మీద దేవునికి మహిమ. హల్లెలూయా. నేను ప్రమాణం చేస్తాను, ఈ దినమును నెరవేరుస్తా, నీ కుమారుడు మరి రాజు నేను ప్రకటిస్తా. చూడండి, ఆమె కోరిక నెరవేరింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆమె కోరిక ఏంటి? నా కుమారుడు రాజు అవ్వాలి. సొలొమోనుకి తర్వాత దావీదు ఆ పట్టాభిషేకం చేయించారు. అదోనియా అతను గర్వించిన వాడే, నేనే రాజు అవుతాడనుకుంటే కాదని దావీదు, ఇదిగో నేను ప్రకటిస్తున్నాను సొలొమోన్ అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి కోరిక నెరవేర్చారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ వాక్యం చూస్తే ఆమె కోరికని సిద్ధింపజేశాడు. దేవుడు వాక్యంలో ఉంది కదా, నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తానని. అవును, మన జీవితంలో మన ఆలోచనలు మన తలంపులు వేరు, దేవుని చిత్తం నెరవేరును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కోరికతో ఉన్నావు? ఒక ఉద్యోగం కోసం కోరుకుంటున్నావు దేవుడి దగ్గర, ఒకవేళ లేకపోతే ఒక ఇంటి కోసం అడుగుతున్నావా? అయితే అది నువ్వు దేవుని యందు భయం కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉంటే నీకు అది ఎంతసేపు అది దేవుడు ఎలాగైనా ఇస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇది మా వల్ల అవుతుందా, ఇది నాకు సాధ్యమేనా? దేవునికి సమస్తము సాధ్యమే. మరి నేనైతే యెరూషలేం ఇశ్రాయేల్ ప్రాంతాన్ని నేను అనుకున్నా, చిన్నప్పుడే నాకు కోరిక, దేవా ఆ ప్రాంతం నన్ను నడిపించయ్యా, ప్రభు పుట్టిన ఆ ప్రాంతం నేను చూడాలి అన్న కోరిక నాకు. నేను ఎలాగైనా ఆ ప్రాంతాన్ని చూడాలని కోరుకున్నా, ప్రభుని అడిగా, ప్రార్థించా. 1 కాదు 2 సార్లు తీసుకెళ్ళాడు దేవుడు. దేవునికి మహిమ. నా కోరిక నెరవేర్చాడు ఆయన. నేను ఒక్కసారైనా ఆ యెరూషలేం చూడాలయ్యా, ఆ ప్రాంతాన్ని చూడాలయ్యా, నా మనస్సారా నా హృదయపూర్వకంగా నేను ఆ ప్రాంతాన్ని దర్శించి విజిట్ చేయాలనుకున్నప్పుడు దేవుడు 2 మార్లు నన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు, మన కోరికను సిద్ధింపజేసే దేవుడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. రాజు ద్రాక్షారస విందున కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వ దినాల్లో రాజుగారులు ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ప్రత్యేకంగా రాజకోటలు రాణీలు ఆయా కోటల్లో పెడతారు. అయితే 30 దినముల వరకు ఎస్తేరుకి ఇంకా పిలుపు రాలా. రాజుగారి ఆహ్వానం రాకుండా, రాజుగారు రమ్మనకుండా వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఆ కోటలో ఆయన రూములో ప్రవేశించకూడదు. ఒకవేళ వచ్చారా వాళ్ళు తల తీసేస్తారు. అంత భయంకరం కఠినంగా ఉండేది. అలాంటి సమయంలో మరి ఇప్పుడు ఎస్తేరుకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే యూదులందరినీ నశింపజేయాలని హామాన్ అనే వ్యక్తి కుట్రబన్నాడు. మొర్దెకై లేచి నమస్కారం చేయలేదని, తనకు వంగి దండం పెట్టలేదని కక్ష పెట్టుకొని యూదా జాతిని నిర్మూలన చేయడానికి ఆయన పన్నాగం పన్ని రాజుగారి దగ్గర ఒక ప్రామిస్ తీసుకున్నాడు. రాజా, మీకు వ్యతిరేకంగా ఒక జాతి వారు ఉన్నారు, వారు ఉండుట మంచిది కాదు, వారు లేకుండా చేయాలని ఒక ముద్రావంగరం ముద్రించేసేసి వాళ్ళకి మొత్తం పలానా సమయంలో వీళ్ళందరూ యూదులందరినీ హతమార్చాలని ఒక జారీ చేయబడిన ఆజ్ఞ. అలాంటి సమయంలో ఎస్తేరుకు మొర్దెకై ద్వారా ఈ వార్త అందుకుంది. ఎస్తేరిక 3 దినములు ఉపవాస ప్రార్థనలు, తాను తన చెలికత్తెలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఇప్పుడు ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఉపవాసంతో
బయలుదేరు. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుందండి. ప్రార్థన అనేక అద్భుతాలు జరిగిస్తుంది. ప్రార్థన బలమైన కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రార్థన శక్తి ఉంటే ఏదైనా చేయగలం. అయితే ఏం జరిగిందంటే ఎస్తేరు మరి ఆ ప్రార్థన చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళగానే ఎస్తేరును చూసిన రాజుకు దయ కలిగింది. ఎస్తేరును చూస్తే రాజుకి ఆమె మీద ప్రేమ కలిగింది. చూడగానే రా ఎస్తేరు రా, ఏం కావాలా, ఏంటి నీ కోరిక? చూడండి ఎంత చక్కగా అంటున్నారు. ఈరోజు దేవుడు కూడా నిన్ను చూసినప్పుడు నీ గురించి చెప్పాలి. ఏం కావాలి నీకు, ఏమిటి నీ కోరిక అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరును చూడగానే రాజుగారు అంటున్నాడు, ఏం కావాలో కోరుకో, నీకు రాజ్యములు సగమట్టుకని ఇస్తాను ఎస్తేరు అంటున్నాడు. చదవండి ఆ మాట. దేవునికి మహిమ కలుగునుగా. కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి, అదిగో నీ కోరిక ఏమిటో చెప్పు, అది నీకు అనుగ్రహించబడుతుంది. నీ మనవి ఏమిటి, అదిగో నీ మనమేంటి, రాజ్యములో సగమట్టుగా నేను నీకు ఇస్తా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె రాజుగారితో చెప్తుంది, రాజా నా కోరిక ఒకటి, నేను చేయబోయే విందుకు నువ్వు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అంతకుముందు రాజు కూడా ఎవరు కోరుకున్న మట్టుకు వారి కోరిక చొప్పున అందరికీ ఆ విందు చేస్తున్న రాజుగారు. అలాంటిది ఎస్తేరుకి ఇవ్వలేడు తన భార్యకి. అయితే ఆయన నువ్వు కోరుకున్నది అడుగు, ఇస్తానంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రారాజైన క్రీస్తు ఆయన దగ్గర మనం అడిగితే ఆయన ఏదైనా చేస్తాడు, మన కోరికని సిద్ధింపజేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఎస్తేరు కోరుకున్నది ఇచ్చిన దేవుడు, మరి ఆమె కోరికను నెరవేర్చిన దేవుడు. ఈరోజు నీ కోరికను కూడా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి కోరికతో నువ్వు ఉన్నావు? ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా బిడ్డ ఒక గవర్నమెంట్ ఉద్యోగం నేను చూడాలనుకుంటున్నావా? తప్పకుండా ప్రభువుకి సాధ్యమే. ప్రభువుకి మహిమ కలుగును గాక. నీ ఇంట ఒక మంచి అల్లుడు రావాలనుకుంటున్నావా? నీ ఇంట మంచి కోడలు రావాలనుకుంటున్నావా? అది దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కోరిక నేను యెరూషలేం చూడాలి, యెరూషలేం ప్రాంతం వెళ్ళాలని ఒక్కసారి అనుకుంటే రెండు మార్లు ప్రభు నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం కూడా చదువుదాం. ఇక్కడ మనకు ఒక కనాను స్త్రీ కనిపిస్తున్నారు. ఆమె తన బిడ్డకు ఆ దయ్యము పట్టినప్పుడు చాలా బాధపడుతుంది. కొన్నిసార్లు ఈ దయ్యాలు రకరకాల పిల్లల్ని శోధిస్తాయి, పెద్దలను శోధిస్తాయి, రకరకాల బలహీనపరుస్తాయి. అయితే ఈ దయ్యం పట్టినప్పుడు ఆమె ఎక్కడెక్కడికో తిరిగి ఉంటుంది, ఎంతోమంది దగ్గర డాక్టర్ల దగ్గర చూపించి ఉంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ప్రభువుని చూడగానే ఒక మాట అంటుంది. చదవండి అక్కడ. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక. ఎందుకు ఆ మాట అన్నారు? 21వ వచనం చదవండి. బయలుదేరి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతములో కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నా కుమార్తె దయ్యము పట్టి అందుకు ఆయన చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ యేసు ప్రభు ఆ కనాను స్త్రీను ఆమెమో ప్రభుని చూడంగా కేకలేస్తుంది, అయ్యా ప్రభువా దయచేసి కనికరించండి, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుందంటే ప్రభు వారు అస్సలు ఆమెను పరీక్షిస్తున్నారు, పట్టించుకోకుండా వెళ్తున్నారు. అయినా సరే ఎంటబడుతూనే కేకలేస్తూనే ఉంది, దయచేసి ప్లీజ్ హెల్ప్ మీ, ప్రభు సహాయం చేయి అంటే ప్రభు అన్నారు, అమ్మా నేను మీకోసం రాలా, ఇవి అప్పుడు అన్ని జనరాలు, నేను నశించిపోతున్నా ఇశ్రాయేలు వారి ఎద్దుకే వచ్చాను కానీ అన్నిల కోసం రాలేదంటే పైగా అంటున్నాడు, ఇదిగో మరి ఈ ఆహారం తీసుకెళ్ళి కుక్క పిల్లలు ఏటికి యుక్తం కాదు కదా అంటే నిజమే ప్రభా, బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు వాటి కూడా కుక్క పిల్లలు ఆశిస్తాయి కదయ్యా, నువ్వు నన్ను కుక్క అన్నా పర్వాలేదయ్యా, నువ్వేమన్నా పర్వాలేదయ్యా, దయచేసి నా బిడ్డకు స్వస్థత కావాలి. చూడండి అవి ఎలా గోజాడుతుందో. ఆమె కోరిక ఏంటి? తన బిడ్డ బాగుపడాలి. ప్రభువా దయచేసి కనికరించు అని ఎంటాడుతుంది. ప్రభు ఏందండి వీళ్ళందరూ వచ్చి అన్నారు, ప్రభువా ఆమె మాటికి వచ్చి అడుగుతుంది కదా, వాళ్ళ బిడ్డకు సహాయం చేయమన్నప్పుడు ఆ ప్రభుని ఎంబడిస్తూ ఉంది, ఎంటాడుతూ ఉంది, నాకు సహాయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అది ఏ సమస్య అయినా సరే, అది ఎలాంటి బలహీనత అయినా సరే, అది వ్యాధి అయినా సరే, అది ఉద్యోగమైనా సరే, అవమానాలు ఏదైనా
ఈరోజు నువ్వు అనుభవిస్తుంది. ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైంది లేదు. నేను నేర్చుకుంది ఒకటే, ప్రార్థన. మరి మనం ప్రార్థన ద్వారా అద్భుతాలు చూస్తామండి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రుడు ఆపగలిగిన శక్తి దేవుడికి ఉంది. మోషే ప్రార్థిస్తే మన్నాను కురిపించాడు. మరి ఎన్నో కార్యాలు షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థన ద్వారా మరి వాళ్ళు ఏం చేస్తే అగ్నిగుండాలను చల్లార్చగలిగారు. ప్రార్థన సింహాల నోళ్లను మూయించింది. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో దేవుడు ఏదైనా చేస్తాడు. ప్రభునామానికే మహిమ. ఆ కనాని స్త్రీతో ప్రభు అంటున్నారు, నీవు కోరినట్లే నీకవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె విశ్వాసముతో ఆ మాట రిసీవ్ చేసుకుందో ప్రభు అన్నారు, ఆ బిడ్డ స్వస్థత వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యం విన్నావు కదా, నీ జీవితంలో నీ కోరికను తప్పకుండా దేవుడు సిద్ధింపజేస్తాడు. ఎందుకంటే మనం చదువుకున్న వాక్యంలో 106 కీర్తన 15వ వచనంలో మరలా చదవండి ఈ మాట, వారు కోరినది ఆయన వారికి అనుగ్రహించారు. దేవునికి మహిమ. వాడు కోరిన వాళ్ళకి ఇచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అయినా వాళ్ళు ఇంకా అవిధేయులైపోయారు. అయినా ప్రభువుకు లోబడలా. అయినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లా. ఈరోజు చాలామంది జీవితాలు ఉంటున్నారు. ఈ టీవీ ప్రోగ్రాముని వీక్షిస్తున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు కోరినది నీకు అనుగ్రహించబడాలి అంటే ప్రభువుకే మహిమ. ఏం చేస్తాడు ఆయన? ఏదైనా ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను దేవునికి మహిమ. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా. ఆమేన్. చూడండి ఎంత చక్కని మాట. మళ్ళా చదువమాట. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అతడు ఏమి కోరినను అది అతనికి. ఆమేన్. చూడండి, ధనధాన్యాలు ఇచ్చేది ఆయనే, మరి సుఖభోగాలు ఇచ్చేది ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, శాంతిని ఇచ్చేది ఆయనే. అతడు ఏమి కోరినను వారికి ఇస్తానన్నాడు. ఎందుకంటే సొలొమోను చిన్నవాడిగా ఉన్నప్పుడు మరి దేవుని అడిగాడు. తన తండ్రి తర్వాత తండ్రి చనిపోయాడు, బాధ్యతలన్నీ సొలొమోను మీదకి వచ్చినాయి. సొలొమోను ఆ టైంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఈ రాజ్యములో ఇట్టి రాజ్యాన్ని పరిపాలించుటకు నా బలం చాలదు, నా శక్తి చాలదు, నేను బాలుడను, నా జ్ఞానం లేదు. దేవుని దగ్గర అడిగాడు. దేవుని అడిగినప్పుడు, నాయనా నాకు బుద్ధి వివేచన గల హృదయం ఏమన్నాడు. ఆ ప్రార్థన, ఆ మనవి దేవుడికి ఇష్టమైంది. ఆయన ఒకవేళ నాకు వెండి ఇవ్వండి, నాకు బంగారం ఇవ్వండి, నాకు కారు ఇవ్వయ్యా, నాకు ఇల్లు అడగల దేవుణ్ణి. ప్రభువా, ఇట్టి ప్రజలకు నేను పరిపాలన చేయాలంటే నా బుద్ధి చాలదు, నా జ్ఞానం చాలదు, నా తెలివి చాలదు. ఎలా దేవా అడిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వేం కావాలని అడుగుతున్నావో ప్రభు సమస్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనవిని దేవుడు ఆలకించి సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోను, ఈ ప్రార్థన నాకు వినపడింది. నువ్వు శత్రువు ప్రాణమనైనా అడగలేదు, ఐశ్వర్యమనైనా అడగలేదు. అయితే ధనధాన్యాలు ఐశ్వర్యం అడగకపోయినా కూడా నేను ఇస్తున్నా. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏమంటున్నారు ఆయన అడిగాడు, ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదుకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు బుద్ధి చాలదు. నీ దాసుని నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున విశాల దేశం తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెట్లు వేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకంగా హృదయం దయచేయమని. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను ఏమని అడిగాడు? దేవా, ఇటు ప్రజలకు న్యాయం చేయటానికి నా బుద్ధి చాలదు, నా జ్ఞానం చాలదు, దయచేసి నా జ్ఞానం ఏమంటే ప్రభు దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞానము, బుద్ధి, ఐశ్వర్యము, ధనఘనతలు సమస్తమునిచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఏదైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసంతో నువ్వు ప్రభువుని అడుగు, దేవుడు చేస్తాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన వారు కోరేది ఆయన వారికి అనుగ్రహించాడు. మరి దావీదు జీవితంలో దావీదు రాజు కల్లుడు అవ్వాలంటే అది నెరవేర్చాడు.
బత్సెబ ఆమె కోరిక ఏంటంటే కుమారుడు రాజు అవ్వాలంటే అది నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరు తన రాజుగారి దగ్గరికి వెళ్ళి తన స్వజనుల రక్షణ కొరకు ఆమె కోరుకున్నప్పుడు, విందుకు రావాలని కోరుకున్నప్పుడు అది కూడా రాజు నెరవేర్చారు. కారణం ఏంటి? దేవుడు ప్రార్థన మనం చేస్తే ఏదైనా చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వేం కోరుకుంటున్నావు? నీ మనమేంటి? ప్రభు దగ్గర విన్నవించు. మరి కనాను స్త్రీ కోరుకుంది, నా బిడ్డకి స్వస్థత కావాలని. ఈరోజు దేవుని పిల్లలారా, నీ జీవితంలో స్వస్థత కావాలా? నీ జీవితంలో ఒక గృహం కావాలా? నీ జీవితంలో ఒక వివాహం కావాలా? ఇంకా ఏం కావాలో అవన్నీ ప్రభు దగ్గర నీ మనవులు పెట్టు. దేవుడు తప్పకుండా నీ కోరికని సిద్ధింపజేస్తాడు. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించాలి. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. జీవము గల దేవా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన ఇదిగో విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తానన్న దేవా. అయ్యా, మా కోరికలు నెరవేర్చే దేవుడవయ్యా, మా కోరికకు తీర్చే దేవుడవయ్యా, నీకు స్తోత్రములు. నాయనా, వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క కోరికతో ఉండొచ్చు నాయన. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారు, యేసు నామములో వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో వారి కోరిక సిద్ధింపజేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. దావీదు కోరికను నెరవేర్చిన దేవుడవయ్యా, బత్సెబ కోరిక నెరవేర్చిన దేవుడవయ్యా, కనాను స్త్రీ కోరిక నెరవేర్చిన దేవుడు, ఎస్తేరు కోరిక నెరవేర్చిన దేవా. ఈ వాక్యం వీక్షిస్తున్న బిడ్డల కోరికలు నెరవేర్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా దేవునితో మాట్లాడితే మరి నీ కోరిక ఏంటో, నీ మనవేంటో ప్రభు దగ్గర విన్నవించుకో. దేవునితో మాట్లాడితే మరి మాతో ఈ అడ్రస్ ఫోన్ చేయొచ్చు. పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడీపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మరి విజయవాడ పరిసర ప్రాంతంలో, విజయవాడ మరి మాది 1 టౌన్, చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ దగ్గర. ఒకవేళ మీరు ఈ దగ్గరలో అయితే ఏ చర్చికి వెళ్ళిపోతే మీరు సంప్రదించండి, మా చర్చికి రావచ్చు. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని పిల్లలారా, మీ గృహాలకు వచ్చి ప్రార్థన జరిగించమంటే మేము వస్తాం. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఏ టైం అయినా ఎనీ టైం ఫోన్ కాల్ చేయొచ్చండి. మీ కొరకు ప్రార్థించడానికి నేను, నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. దేవునికే మహిమ. అంత మాత్రమే కాదు, మరిన్ని మా వర్తమానాలు వినాలని మీకు ఆశ ఉంటే, మరిన్ని వర్తమానాలు మీరు వినాలి మీకు కోరిక ఉంటే, మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయండి. బాగా మరి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరి మా ఏ పోస్ట్ పెట్టినా మీకు వస్తాయి. అనేక మందికి మరి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ వర్తమానాలు షేర్ చేయండి. చాలామంది మీ ఫ్రెండ్స్కి మరి చుట్టుపక్కల వారికి కూడా తెలియపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏ చర్చికి వెళ్ళిపోతే తప్పకుండా మా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రేమతో దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలను మిమ్మలను ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.